హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 అవర్ బ్యాక్ నాకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా మెగా డిఎస్సి ఉండబోతుంది అని చెప్పేసి. అయితే నేను ఎప్పటిలాగా ఫేక్ న్యూస్ ఎవరో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని లైట్ తీసుకున్నాను. కానీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి మళ్ళీ దాని గురించి సెర్చ్ చేస్తే మన గౌరవనీయులైన సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారే ఒక మీటింగ్లో ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ని రిలీజ్ చేసి జూన్ నాటికి ఖచ్చితంగా పోస్ట్ని అలాట్ చేయడము జరుగుతుందని చెప్పారు. అంటే ఎవరో చెప్తే మనం నమ్మడం వేరు, మన సీఎం గారే చెప్తే ఆ నమ్మకం వేరు. అంటే ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని చెప్పారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. యాక్చువల్గా మనకి ఏప్రిల్ మొదటి వారంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ మంత్ మొత్తం ఉంటుంది. ఆ తర్వాత మే మంత్ మొత్తం కూడా ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకి మే 31 వరకు అనుకుంటే దాదాపుగా నీకు ఇక్కడ 60 డేస్ టైం అనేది ఉంది. జూన్ నాటికి ఇచ్చేయాలి అంటే దాదాపుగా ఆ మంత్ లోపే ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అంటే నువ్వు ఎలా చూసుకున్నా కూడా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నాటికి పోస్ట్ని అలాట్ చేయడం అంటే సాహసంతో కూడుకున్న పనే. అంటే దాదాపుగా నీకు టైం ఎంత ఉంటుంది అక్కడ? 60 డేస్ కంటే తక్కువే ఉంటుంది. సో 60 డేస్ అంటే యావరేజ్ మీద నువ్వు వేసుకున్నా కూడా ఒక 45 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా నెంబర్ ఆఫ్ డేస్ జరుగుతాయి కాబట్టి. ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మైండ్స్లో, 45 డేస్లో ఎగ్జామ్స్ ఎలా రాస్తాము అని చెప్పేసి. ఈ 45 డేస్ నీకు ప్రిపేర్ అవ్వడం కోసం ఇవ్వట్లేదు గవర్నమెంట్, రివిజన్ కోసం ఇస్తుంది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ ఏప్రిల్ మొదటి వారంలోనే రిలీజ్ చేస్తే నీకు ఇక్కడ ఉండే ఈ 45 డేస్ కానివ్వండి లేదా 50 డేస్ కానివ్వండి ప్రిపేర్ అవ్వడం కోసం ఇవ్వట్లేదు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన దానికి రివిజన్ కోసం ఇస్తున్నారు. నువ్వు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ని రైజ్ చేస్తారు ఇక్కడ. సో 7 సంవత్సరాల నుంచి నువ్వు ఏం ప్రిపేర్ అవ్వకుండా టైం పాస్ చేసుకుంటూ ఈ రోజున మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేసే రైట్ లేదనే చెప్పుకోవాలి అకార్డింగ్ టు మై ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ఇది రివిజన్ కోసం సరిపోతుంది అనేది నా అభిప్రాయం. ప్రీవియస్ డిఎస్సి గురించి మన వీడియోలో అప్లోడ్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కొంతమంది కమెంట్ చేశారు, మళ్ళీ టెట్ ఉంటుందా అని. ఎన్ని టెట్లు రాసుకుంటావో నాకు అర్థం కావట్లేదు. జీవితం మొత్తం టెట్లు రాసుకుంటూ కూర్చుంటావా? డిఎస్సి ఇంకా రాయవా? ఇప్పటికీ దాదాపుగా ఎన్ని టెట్లు జరిగాయి? అన్ని టెట్లు రాసుకుంటూనే ఉన్నాం. ఇంకా డిఎస్సి రాయం మనము, ఇంకా అలానే ఎదురు చూస్తూనే ఉంటాం. అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి రిలీజ్ చేసి ఈ 45 డేస్ అంటే మన సీఎం గారు చెప్పిన ప్రకారంగా అయితే ఈ 2 మంత్స్లోనే మనకి రిలీజ్ చేసి జాబ్ అలాట్ చేయడం అంటే ఒక సాహసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో తప్పకుండా ఈసారి కరెక్ట్గా కండక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు మన గవర్నమెంట్లో ఎలా అయితే కండక్ట్ చేశామో ఇప్పుడు కూడా అంతే మంచిగా కండక్ట్ చేయాలి అని చెప్పేసి సీఎం గారే అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఒక గవర్నమెంట్ టెస్ట్ మనం కండక్ట్ చేసేటప్పుడు మన మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఈసారి కూడా అదే నమ్మకంతో మంచిగా కండక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేశారు. అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఒకవేళ వచ్చినా కూడా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఒకసారి అన్నీ చూసుకోండి. ఏ నిమిషంలో అయినా కూడా రావచ్చు. మన ఛానల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా తప్పకుండా ఖచ్చితంగా అది రియల్ న్యూస్ అయితే మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫేక్ న్యూస్ ఏదైనా సర్కిల్ అవుతున్నా అలాంటి న్యూస్ మన ఛానల్లో తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ని అలర్ట్ చేయడం కోసం ఫేక్ న్యూస్ సర్కిల్ అవుతుంది, ఎవరు నమ్మొద్దని కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ అందరినీ గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ వీడియో పర్పస్ ఖచ్చితంగా నిజంగానే ఉండబోతుంది అనే నమ్మకం కూడా ఉంది. ఎవరో చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. మన సీఎం గారే చెప్పడం ద్వారా ఒక నమ్మకం అయితే ఏర్పడడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో
చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ ఏ టైంలో అయినా కూడా రావచ్చు. ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి తప్పకుండా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది అందుబాటులోకి వస్తుంది. అండ్ దాంతోపాటు మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో టెట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది మన ఛానల్ని ఫాలో అయ్యి మంచి స్కోర్ అనేది సాధించడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డిఎస్సికి సంబంధించిన వీడియోస్ కూడా అన్నీ మన ఛానల్లో అందుబాటులోకి వస్తాయి. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క వీడియో అందుబాటులో ఉంటుంది. సో వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.